అండి ఎలాగున్నారు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు స్వీట్ గవ్వలతో వచ్చేసానండి మీ ముందుకి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుందండి. అప్పుడప్పుడు మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. నోటుగా రుచిగా కూడా ఉంటుంది. అండ్ స్వీట్ గవ్వలకి ఏమేం కావాలో మరి చూసేద్దామా. ఫస్ట్గా నేను ప్లేట్ తీసుకొని 2 కప్పులు నేను సుజీ తీసుకుంటున్నానండి. 2 కప్పులు సుజీకి 1 కప్పు మైదా సరిపోద్దండి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్టు, 3 స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి. బటర్ అయిన వల్ల చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తుందండి. డెఫినెట్గా బటర్ వేయండి. అండ్ 1 టీ స్పూన్ నేను యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేయకూడదండి ముందు. సో మనం అన్ని బటరు, సాల్టు అండ్ యాలకుల పొడి వేసుకున్నాం కదా. సో చేతితోటి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం 1 గ్లాస్ ఇలాగా వాటర్ వేసుకోవాలండి. సో నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో కరెక్ట్గా 1 గ్లాస్ అయితే సరిపోయిందండి వాటరు. సో మనం ముందుగా 1 వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటున్నాం అలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా నానాలి. 10 మినిట్స్ వరకు నానితే సరిపోద్దండి. సో నానిలోగా మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 1 కప్పు నేను బెల్లాన్ని తీసుకున్నాను. తేగపాకం వచ్చిన వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా తేగపాకం వచ్చిందో. చేతితో చూపిస్తున్నానండి. సో మనకి ఇలాగ అంటుకుంటే పాకం వచ్చింది కానీ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండిని చూస్తే పర్ఫెక్ట్గా నానింది. సో ఇప్పుడు చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత నూనె తేవింది ఉంటుంది కదండి గరిటి. సో ఆ గరిటితో సో ఇలా షేప్గా వచ్చేస్తుందండి రౌండ్గా. చూసారు కదా గవర్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ చాలా ఈజీ కూడా. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సో గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో అన్నీ ఒకసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి విడివిడిగా వస్తాయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, విడిపోకుండా ఉంటాయి. అండ్ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి గ్యాస్ని. సో హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు, మాడిపోతాయి. మధ్యలో కలుపుతూ ఉండాలండి గవ్వల్ని, ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి. సో మాడిపోతే అసలు బాగోదండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి చూసారు కదా. ఇప్పుడు మనం గరిటెతోటి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మిగతాయి ఉండిపోయేవి కూడా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ ఒకసారి వేయకుండా ఒక్కొక్కటి వేసుకొని టేస్టీగా ఉంటాయండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వంటరాలలో కూడా ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేశానండి, నేను ఎక్కువ ఏం వేయలేదు. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి కూడా గవ్వలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో అప్పుడు ఆ ప్రిపేర్ చేసుకునే దాంట్లోని ఈ గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని బెల్లం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని బెల్లం అంతా బాగా పీల్చుకొని తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిగతాయి కూడా గవ్వలు వేసుకొని బెల్లం బాగా పీల్చిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా గవ్వలు ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. సో అన్నీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అంతేనండి, స్వీట్ గవ్వలు రెడీ అయిపోయింది. ఒకసారి డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి